8 మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మమ్మల్ని ఆశీర్వదించి ఢిల్లీకి పంపించినందుకు ముందుగా తెలంగాణ సమాజానికి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భాగ్యనగరానికి వచ్చి మీడియా మిత్రులను కలవాలని అనుకున్నాం. కానీ కొంతమంది ఆడలేక మధ్యలో ఓడినట్టు, గెలవడం చేతగాక పొద్దున్నే ఉద్దర మాటలు మాట్లాడేటువంటి కొంతమంది నాయకులు మీడియా ముందుకు వచ్చి మెదకులో రఘునందన్ రావు గెలిచిండంటే దానికి ఎవడో ఎల్లిగాడు మల్లిగాడు సపోర్ట్ చేసిండని, చేతగాని ఒక పెద్ద మనిషి పొద్దుగానే ఉపన్యాసం ఇచ్చిండని ఒక మిత్రుడు ఫోన్ చేసి రగన్న యాడున్న అర్జెంటుగా హైదరాబాద్ మీడియా ఆఫీస్కి పోమని చెప్పిండు. ఆ ఉద్దర మాటలు మాట్లాడిన పెద్ద మనిషి ఎవరంటే సొంత జిల్లాలో 1000 ఓట్లు లేనటువంటి ఒక శాసన మండలి సభ్యుని గెలిపించుకోవడం చేతగాని ఓ పెద్ద మనిషి నాకు శుద్ధులు చెప్తా ఉన్నాడు. అదే పెద్ద మనిషి ఢిల్లీకి వెళ్ళి ఇదే హరీష్ రావు అనేటువంటి కలిసి బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసిర్రు. ఇద్దరు పొట్టోడు పొడుగోడు అనేటువంటి ఇద్దరు దొంగలు కలిసి నా మీద మెదక్లో కుట్ర చేసిర్రు. చేతగాక కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి నా మీద ఏదో నౌటంకేశాలు వేస్తాయని చెప్పి నేను చెప్తే మేము ఆ విమానంలో రాలేదని చెప్పలే, మేము కలిసి మాట్లాడుకోలేదని చెప్పలేదు, మేము కలిసి ప్రయాణం చేయలేదని చెప్పలేదు ఇద్దరు దొంగలు. ఆ ఇద్దరు దొంగలలో ఒక దొంగ వచ్చి పొద్దుగాల ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేను దొంగ అనే పదం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నా, ఎందుకంటే నన్ను ఏమనంతసేపు నేను ఎవరిని ఏమన్నా. నేను తెలంగాణ పల్లెటూర్లలో ఒక సామెత చెప్తారు, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అవుతుందని. మొత్తం ప్రపంచం అంతా చూసేటప్పుడు పట్టపగలు నోట్ల కట్టలతోటి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి అని సమాజం, టీవీలు, పేపర్లు, ఛానళ్ళు 10 ఏళ్ళు ఘోషించినాయి. మరి ఆయన కేసు ఎందుకు ట్రయల్ కాలేదు? ఎందుకు శిక్ష వేయించలేదు? ఎవరితో ములాఖత్ అయ్యిండు రేవంత్ రెడ్డి? హరీష్ రావుతోట, కవితతోట, చంద్రశేఖరరావుతోట ఆయన ములాఖత్. నేను అడిగిన మిమ్మల్ని సూటిగా ఇద్దరిని, ఫలానా ఎయిర్ ఇండియా విమానంలో 19వ తారీఖు రోజు రాత్రి మీరిద్దరు బిజినెస్ క్లాస్లో 2 గంటలు ఏకాంతంగా జరిపిన చర్చలు ఏంది అంటే చెప్పడం చేతగాలే. ఏమన్నాడు ఆయన? రఘునందన్ రావును గెలిపించేందుకు సిద్దిపేటలో హరీష్ రావు అనేటోడు బీఆర్ఎస్ పార్టీ ఓట్లని బీజేపీ పార్టీకి వేయించిండు అని మాట్లాడిండు. నేను అడుగుతున్నా, నాకు సంస్కారం ఉంది, నాకు చదువు చెప్పిన సార్లు కొంచెం మంచి చదువు చెప్పారు. నేను లాస్ట్ టైం కూడా రేవంత్ రెడ్డి మెదక్కి వచ్చి నా గురించి మాట్లాడినప్పుడు చెప్పిన, రేవంత్ రెడ్డి నేను నీకంటే 2 ఆకులు ఎక్కువ చదువుకొని వచ్చిన, తెలుగు, హిందీ, సంస్కృతం, మలయాళం, కన్నడలో కూడా నీకంటే మంచిగా మాట్లాడగలుగుతా అని చెప్పిన. కానీ నా సంస్కారం, నాకు చదువు నేర్పించినటువంటి గురువులు చెప్పినటువంటి విద్య నాకు అడ్డం వస్తుంది అని చెప్తా ఉన్నా. నేను సొంత ఊర్లో ఎమ్మెల్సీ గెలవడం చేతగానోడు, పోనీ సొంత ఎంపీ సీట్ అన్న నిలబెట్టుకున్నాడు అంటే ఎన్ని ఓట్లతో ఓడిపోయినా ఆయనకే తెలియాలి. ఆయన గెలిచింది అత్తేసారి 5,000 గెలిచిండు. ఇవాళ ఆయన ఓడిపోయింది ఎన్ని వేలతో ఓడిపోయిండో, ఎన్ని లక్షలతో ఓడిపోయిండో నాకంటే ఎక్కువ మా మీడియా మిత్రులకు తెలుసు. సొంత ఊర్లో ఎమ్మెల్సీ నిలుపుకోవడం చేతగా లేదు, పెద్ద పొంకనాలు కొడుతూ ఉంటాడు, పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అధికారంలో లేనప్పుడు ఎన్ని మాటలు మాట్లాడిండు. ఇవాళ అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. ఏం చేసినావు? ఒక్క జీవో తెలంగాణలోకి సిబిఐని రాకుండా నీకంటే ముందున్న ముఖ్యమంత్రి ఒక జీవో తెచ్చిండు. నువ్వు సక్కనోనివైతే తెలంగాణలో తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపించాలనే కోరిక నీకు నిజంగా ఉంటే సిబిఐని రాకుండా నిషేధించినటువంటి జీవోని ఎత్తేయడంలో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి కష్టం ఏందో ఒకసారి చెప్పాలి. ఎందుకంటే ఆయన మీద కూడా రేపు మాపో వస్తుంది అనేటువంటి బాధ, భయం ఏమన్నా మనసులో ఉందేమో ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా 2013 మేలో బయటకు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద, చంద్రశేఖరరావు మీద, హరీష్ రావు మీద రఘునందన్ గత 10-12 ఏళ్ల నుంచి రాజీ లేని పోరాటం చేస్తుండనేది మా మెదక్ జిల్లాలో చిన్న పోరాన్ని అడిగినా కానీ చెప్తారు. రఘునందన్ రావుకి కాంప్రమైజ్ పాలిటిక్స్ తెలివై, రఘునందన్ రావు కాలుమొక్కుడు తెలియదు. రఘునందన్ రావుకి తెలిసింది ముక్కుసూటిగా మాట్లాడేది తెలుసు. చంద్రశేఖరరావు అయినా గట్లే మాట్లాడతాడు రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి అయినా గట్లే మాట్లాడతాడు. 10 ఏళ్ళు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను గుర్తించే సూరత్ లేదని చంద్రశేఖరరావుని నిండు అసెంబ్లీలో నిలదీసిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎవడంటే అది రఘునందన్ రావు తప్పితే ఇంకొకరు కాదు. ఇలా దానికి సినిమా బాణీలు, సినిమా వేషాలు, సినిమా రంగులు అద్ది ఈయనేదో క్రెడిట్ కొట్టుకునే నాటకాలు చేసాడు. మాకు రాదు రేవంత్ రెడ్డి గారు. అందుకని నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని, నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద గెలవలే.
మా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకొంటే మా మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్త తన్ మన్ ధన్ పెట్టి రగన్న గెలవాలని కొట్లాడితే ఆ అహంకారపూరితమైనటువంటి కేసీఆర్ కుటుంబానికి హరీష్ రావు అనేటువంటి దుర్మార్గమైనటువంటి క్రియలకి మా మెదక్ పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నా మెదక్ గెలుపు. నేను వాడేవాడో వీడేవాడో వేస్తే గెలవలేదు. నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఈ కుర్చీలోకి రాలేదు. అందుకని నా గురించి మాట్లాడే కంటే ముందు నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా నేను హెచ్చరించడానికే ఇంత తొందరగా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా, నేను మాట్లాడగలుగుతా. ఏం మాట్లాడతావు రేవంత్ నువ్వు నాతో మాట్లాడాలంటే? ఎందుకు మరి మల్కాజ్గిరిలో నువ్వు ఎవరిని పెట్టినావు క్యాండిడేట్ను? పక్క జిల్లా వాళ్ళని తెచ్చి ఎందుకు పెట్టినావు? ఎవరికి అమ్ముడు పోయినావు? ఎవరికి అమ్ముకున్నావు మల్కాజ్గిరి సీటు? ఎంతకు అమ్ముకున్నావు? నువ్వు గెలిచిన సిట్టింగ్ సీటు ఓడిపోతే మాట్లాడే తెలివి లేనివి మెదక్ గురించి ఎందుకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? ఏదో బీసీ బిడ్డనట, ఎప్పుడు యాదికి వచ్చిర్రు బీసీ బిడ్డలు? ఆ బీసీ బిడ్డ నీ మహబూబ్ నగర్లో ఒక్కడు గెలిచిండు కదా, మరి ఆ బీసీ బిడ్డకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఆ కులం మీద అంత ప్రేమ ఉంటే, బీసీల మీద అంత ప్రేమ ఉంటే క్యాబినెట్లో సగం ఎందుకు ఇవ్వలే? ఏదో బీసీ కులగణన చేస్తాం కాంగ్రెసు చెయ్యి 6 నెలల నుంచి ఎవడొద్దన్నాడు. సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఇదే రిజల్ట్ వస్తుంది. ఆడలేక మధ్యలో ఓడిందని గెలవడం చేతగాక సొంత ఊర్లో గెలవనున్నాడు, పక్కన ఉన్నవానికి శుద్ధులు చెప్తాడు. సొంత ఎంపీ ఓడిపోతివి, సొంత ఊర్లో ఎమ్మెల్సీ ఓడిపోతివి, ఆఖరికి నీ పాలమూరులో నాకు అనరాదా అన్న? వంశీచంద్ అంటే నీకు పడదు, వంశీచంద్కి ఢిల్లీలో పరపతి ఉంది కాబట్టి వంశీచంద్ను ఓడగొట్టేందుకు నువ్వు ఒక పక్క పార్టీకి మద్దతు ఇచ్చినావని నాకు అనరాదా అన్న? నేను మస్తుగా అనగలుగుతా, మంచి మంచి మాటలు అనగలుగుతా, తలకాయ ఆడబెట్టుకోవాలని కూడా అర్థం కాని మాటలు అనగలుగుతా. కానీ నేను అంటలేను, ఎందుకంటే మా అమ్మ నాన్న నాకు సంస్కారం నేర్పించారు కాబట్టి. నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్న చేవెళ్ళు ఓడిపోతివి, నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ ఓడిపోతివి, ఆఖరికి నువ్వు సిట్టింగ్ ఎంపీ ఉన్న మల్కాజ్గిరిలో మూతోడు జవాబు ఇచ్చిరు మల్కాజ్గిరి ప్రజలు. ఏం మాట్లాడుతూ ఉన్నావు? నాకు హరీష్ రావు సపోర్ట్ చేసినది నీకు చేతనైతే భుజంగరావు అనేటువంటి ఏసీపీ చెప్పిన స్టేట్మెంట్ మీద ఎందుకు హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తలేవో చెప్పు. ఓటుకు నోటు కేసులో నిన్ను పట్టపగలు బొక్కలు ఇరిచి గుంజుకపోయారు కదా, మరి ఇలా భుజంగరావు చెప్పిన స్టేట్మెంట్ మీద హరీష్ రావుని కాపాడుతుంది ఎవరో చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకు అరెస్ట్ చేస్తలేవు హరీష్ రావుని? కాళేశ్వరంలో కుంభకోణం అయింది, ఎవరు నీళ్ళ మంత్రి? హరీష్ రావు కాదా? ఎవరు హరీష్ రావుతో ములాఖత్ అయింది? నువ్వా నేనా? ఫ్లైట్లో కలిసి బిజినెస్ క్లాస్లో ముచ్చట్లు పెట్టుకుంటామైంది నువ్వు హరీష్ రావా నేను హరీష్ రావా? కులం ఒకటి ఉందని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? వెంకట్రామరెడ్డి నీ నెంబర్ 2 నీ కుర్చీ ఎత్తుకపోతా అని చూస్తున్నా పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సటకుడు కాదా? సటకుడో వియ్యంకుడో కాదా? నీకేమన్నా చేతనైతే ముందు నీ అడ్మినిస్ట్రేషన్ చూసుకో. రఘునందన్ రావు అనేటోడు ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో 150 సార్లు సిద్దిపేట సిపికి ఫోన్ చేసిండు, మెదక్ ఎస్పీకి ఫోన్ చేసిండు, సంగారెడ్డి ఎస్పీకి ఫోన్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అనేటోడు ఓటుకు 1000 రూపాయలు వంచుతుండు పట్టుకొని రని 150 ఫోన్ కాల్ చేసిన, నీ డీజీపీకి చెప్పిన, మీ ఇంటెలిజెన్స్ ఐజీకి చెప్పిన. మేం పోయి కార్లు పట్టుకొని కొడతామంటే పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఓటుకు 1000 రూపాయలు వంచి ఆపడం చేత కానీ నువ్వు, నీకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు, నీకు పోలీసోడు కంట్రోల్ ఉన్నాడు, నీకేమొస్తుందని రేవంత్ రెడ్డి ఏం తెలుసు? నీకు ఏం తెలుసు అంటున్నా? వెంకట్రామరెడ్డి పైసలు వంచుతుంటే ఎందుకు నీ తెలంగాణ పోలీసు వాళ్ళు ఆపలేకపోయినరో చెప్పు. నేను 20 ఎఫ్ఐఆర్లు చెప్పించిన, పోయి చేగుంటల ఫామ్ హౌస్లో 8 కోట్లు ఉన్నాయంటే నీ పోలీసు వాళ్ళు రాకపోతే మేము పోయి దాడి చేస్తామంటే అప్పుడు వచ్చింది నీ పోలీస్. గదానికి సమాధానం చెప్పు. గివి చెప్పడం చేత కాదు. ఒక్క పోలీసోడైనా నీ మాట వింటుండా? ఒక్క పోలీసోడు ఒకవేళ వింటే వెంకట్రామరెడ్డి పైసలు వంచుతుంటే నువ్వు బీసీ బిడ్డ అయినటువంటి నీలమ్మదికి మా మెదక్ జిల్లాలో అన్యాయం ఎందుకు చేసినావు? టీఆర్ఎస్ వాడు బీఆర్ఎస్ వాడు 1000 రూపాయలు ఓటుకు వంచుతుంటే నీ సొంత పార్టీని గెలిపించుకోక వెంకట్రామరెడ్డికి ఎందుకు సద్దులు మోసిండు నీ శ్రీనివాసరెడ్డి? పైసలు ఎట్లొచ్చినాయి మా మెదక్ జిల్లాకి? దగ్గర 200 కోట్లు ఖర్చు పెట్టారు మెదక్ పార్లమెంట్ మీద బీఆర్ఎస్ పార్టీ. 6 ఎమ్మెల్యేలు నిలుసోని పైసలు వంచిరు ఓటుకు 1000 రూపాయలు. ఏది నీ పోలీస్? వెర్ ఇస్ మిస్టర్ డీజీపీ? ఏరి మా పోలీస్ కమిషనర్లు తీసుకో నా టెలిఫోన్ కాల్ హిస్టరీ. ఒక్కొక్క ఎస్ఐకి ఎన్నిసార్లు చేసిన, ఒక్కొక్క సిఐకి ఎన్నిసార్లు చేసిన, ఒక్కొక్క సిపిని ఎన్నిసార్లు కాల్ చేసిన అడుగు. పిలువు, మీటింగ్ పెట్టి రేపు ప్రగతి భవన్లో వస్తా, సెక్రటరియట్కి పిలువు, సమీక్ష పెట్టి వస్తా. నా టెలిఫోన్ అఫీషియల్ నెంబర్ నుంచి నేను పోలీసు వాళ్ళని బతిలాడినా, బెదిరించిన, సార్ పైసలు వంచుతూరు వచ్చి పట్టుకోమని చెప్పి. గది చేతగాలేదు నీకు, కానీ నువ్వు వచ్చి కథలు చెప్తా ఉన్నావు. రేపు వాళ్ళ ప్రియమిత్రుడు హరీష్ రావు గారిని సిద్దిపేటలో కూడా ఓడగొట్టేది భారతీయ జనతా పార్టీ కాబట్టి
ఇప్పటి నుంచే ఏదో ఒక రకంగా హరీష్ని కాపాడుతందుకు శుద్ధులేస్తా ఉన్నాడు. లేకపోతే ఎందుకు పట్టుకుంటలేవు? కేసీఆర్ని ఎందుకు పట్టుకుంటలేవు? రాధాకిషన్ రావు చెప్పిండు కదా, క్రిస్టల్ క్లియర్గా చెప్పిండు కదా, నేను పోయి నీకు చేత కాకపోతే, నీ పోలీసు వాళ్ళకి తెలవకపోతే రఘునందన్ అనే నేను వకీల్గా చెప్తున్నా, నా 30 సంవత్సరాల ప్రాక్టీస్లో చెప్తున్నా అని డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ చదివి వినిపించిన, కాపీ ఇచ్చిన, ఏసీపీ భుజంగరావు స్టేట్మెంట్ చదివి వినిపించిన, అండర్లైన్ చేసి చెప్పిన ఎక్కడ వాళ్ళు చెప్పిన అనేటువంటి విషయం. అదే రకంగా సిఐ సాయి కిరణ్ ఏం చెప్పిండో చెప్పిన. వెంకట్రామరెడ్డికి వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాధారాలను తీసుకొచ్చి నేను ఎన్నికలకు 10 రోజుల ముందు మీ డీజీ గారికి ఇస్తే ఎందుకు అరెస్ట్ చేయలే వెంకట్రామరెడ్డిని? అచ్చా, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడని అరెస్ట్ చేయలేదా? లేకపోతే గెలిచినాక వెంకట్రామరెడ్డి గారు, హరీష్ గారు, మిగతా మా మెదక్ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీ పార్టీలకు వస్తారని చెప్పి ఏమన్నా ఫ్లైట్లో ఒప్పందం చేసుకురా రేవంత్ రెడ్డి గారు? నాకైతే గంతే అనిపిస్తుంది. అందుకనే మీరు ఆ రకంగా పనిచేసిరేమో అని నేను అనుకుంటా ఉన్నా. అందుకని రేవంత్ రెడ్డి గారు మెదక్ పార్లమెంట్ గురించి కానీ రఘునందన్ గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒక్క అక్షరం, ఒక ఏళ్ళు నాదికి చూపిస్తే మిస్టర్ రేవంత్ రెడ్డి 4 ఏళ్ళు నేను చూపెడతాయి. రఘునందన్ రావు జై తెలంగాణ అన్నోడు, రఘునందన్ రావు రోడ్లు ఎక్కినోడు, రఘునందన్ రావు పోలీసులతోటి కలబడ్డోడు, కుస్తీ పట్టినోడు, ఆఖరికి ప్రతి చౌరస్తాలో ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అని చెప్పి వచ్చినాడు రఘునందన్. కాబట్టి నీలాంటి వాళ్ళకి ఎవడు భయపడ్డాడు కాదు. రఘునందన్ గురించి మాట్లాడాలంటే బాగా దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందని నువ్వు చెప్తే నేను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నా. అరే 1200 ఓట్లలో పొంకనాలు కొట్టినావు, ఇంకా ఎమ్మెల్సీ మేనేజ్ చేసుకోవడం చేతగాలే. మాది నైతిక విజయం అంటాడు నీ మంత్రి ఒక ఆయన వచ్చి. ఓడిపోయినానికి నైతిక విజయం ఏముంటుంది? రాజకీయాల్లో జో జీతా ఓయి సికందర్, ఓడిపోయినోడు శుద్ధులు చెప్పుడేంది? ఏం చెప్తా ఉన్నారు మీరు ముచ్చట్లు? అందుకని మీరు ఒకసారి దయచేసి ఆలోచించుండ్రి, అర్థం చేసుకోండి ప్రజలారా. రేవంత్ రెడ్డి అనేట ఆయన నాకు చెప్పరాదా? మరి మహబూబాబాద్లో ఎట్లా గెలిచిరు మీరు? బీఆర్ఎస్ ఎంపీ లేదా మహబూబాబాద్లో? సిట్టింగ్ ఎంపీ ఎవరు? మహబూబాబాద్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీని ఓడగొట్టుకొని, మీ మాలోతు కవిత గారిని ఓడగొట్టుకొని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మీకు ఓట్లు వేయించిరా? బలరాం నాయక్ గారిని గెలిపించిరా? ఖమ్మంలో మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుని గెలిపించేందుకు ఈ పని చేసిరా? ఎవరిని నామా నాగేశ్వరరావుని బలి చేసి బీఆర్ఎస్ వాళ్ళంతా కాంగ్రెస్ కోట్లు వేసిరా? నేను మాట్లాడగలుగుతాను కదా, చాలా ఉన్నాయి కదా సాక్ష్యాలు, ఆధారాలు. 8 చోట్ల నువ్వు గెలిచినావు కదా, ఆ 8 చోట్లలో బీఆర్ఎస్ ఓట్ షిఫ్ట్ నీకు అయిందా? అదేనా హరీష్ రావుకి నీకు మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంటు? చంద్రశేఖరరావు అనేటువంటి బొందబెట్టి బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకున్నందుకు, బీఆర్ఎస్కి 0 సీట్లు వచ్చేందుకు ప్రయత్నం చేస్తా అని అల్లుంతోటి నువ్వేమైనా అగ్రిమెంట్ చేసుకున్నావా రేవంత్ రెడ్డి? అందుకని రఘునందన్ గురించి మాట్లాడే కంటే ముందు, రఘునందన్ నోట్లో నోరు పెట్టే కంటే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి అది ఎవరికైనా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నా. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా, నిజాలే మాట్లాడతా. హరీష్ రావు అనేటోడు నాకు ఒక్క ఓటు వేపిస్తే, హరీష్ రావు అనేటోడు నాకు ఒక్క ఓటు వేపిస్తే నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నావు రేవంత్ రెడ్డి. పిలువు, ఏ గుడికి పిలుస్తావా, ఏ బడికి పిలుస్తావా? భాగ్యలక్ష్మి అమ్మవారి కాడికి వచ్చి ఏడిచినావు కదా కళ్ళకి వెళ్ళి నీరు రంగా, మా రాజేంద్రన్న మీద ఏదో సొల్లు ముచ్చట్లు చెప్పి. మళ్ళీ పోదాం హరీష్ని కూడా తోలుకొనిరా, నీది వస్తే కదా. నేను కూడా వస్తా, నేను ప్రమాణం చేస్తా. బీఆర్ఎస్ తోటి గీత గీసి నిలబడి కొట్లాడినా అని చెప్పి నేను ప్రమాణం చేస్తా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తేనే వెంకట్రామరెడ్డి పైసలు వంచినామని మా మెదక్ పోలీసు వాళ్ళు చెప్తారా చెప్పారా? నువ్వు వచ్చి భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చి ప్రమాణం చేయి, నీకు నిజాయితీ ఉంటే. నాకు తెలిసి నీకు అది ఉందని నేను అనుకోను, కానీ నేను మాట్లాడితే కొంచెం బాగుండదు కాబట్టి కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడాలని మా పార్టీ, మా అమ్మా నాన్న, మా టీచర్లు చెప్పారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా మర్యాదగా నా గురించి కానీ మా పార్టీ గురించి కానీ మాట్లాడేటప్పుడు కొంచెం బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా మాట్లాడమని, భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్తా ఉన్నాం. కాదు కూడదని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే జరగాల్సిందేందో తప్పకుండా జరుగుతుంది. ఇంకా చాలా చెప్పొచ్చు. గాలి అనిల్ కుమార్ని తీసుకుపోయాడేనో జైరాబాద్లో పోటీ చేయించారు. ఎందుకు? సురేష్ షెట్కర్ని గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ అమ్ముడు పోయిందా జైరాబాద్లో? మా బీబీ పాటిల్ గారిని తట్టుకోవడం చేతగాక గాలి అనిల్కు డిపాజిట్ రాలే. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఎంపీ జైరాబాద్లో ఉంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి ఇలా డిపాజిట్ రాలే. సురేష్ షెట్కర్ తోటి రేవంత్ రెడ్డి, హరీష్ రావు ములాఖత్ అయి బీబీ పాటిల్ గారిని ఓడగొట్టేందుకు ఆడ పక్క నియోజకవర్గం గాలి అనిల్ని పెట్టిరని చెప్పి నాకు చెప్పడానికి రాదా? అంతెందుకు, నీలమ్మధుని బల్లిక బకరా అని చేసింది హరీష్ రావు కాదా? నీలమ్మధు ఎవరి శిష్యుడు మెదక్ జిల్లాలో?
హరీష్ రావు శిష్యుడు కాదా? రోజు హరీష్ రావు వెనకాల తిరిగినోడు కాదా? నీలమందిని బలి చేసింది రేవంత్ రెడ్డి, హరీష్లు ఇద్దరు బదులుకొని పాపం ఆయన పైసలన్నీ ఖరాబు చేపించి ఆయనంతా ఇబ్బంది పెట్టింది ఎవరు? అందుకని ఒకసారి ఆలోచించాలి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు అయిపోయినాయి కదా, జూన్ 30వ తారీఖు దాకా నీకు ఇంకా 25 రోజులు టైం ఇస్తున్న ముఖ్యమంత్రి గారు. ఈ 25 రోజులల్లో నాకు తెలిసి నువ్వు తెలంగాణ ఉద్యమం చేయలేదు, నీకు ఆ పౌరుషం లేదు, ఆ రోషన్ లేదు, ఆ పదాలకు అర్థం కూడా తెలుసని నేను అనుకుంటలేను. ఒకవేళ ఉంటే ఎందుకంటే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటని నేను తెలంగాణ అధికారిక గీతంగా ప్రకటించిన అని చెప్పిన తెలంగాణ రోషం పౌరుషం నీలో ఉంటే డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఈ 25 రోజులలో చంద్రశేఖరరావుని అరెస్ట్ చేసి నీ తెలంగాణ పౌరుషాన్ని చూపించు. ఏసీపీ భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ మీద హరీష్ రావు అనేట ఆయన తీసుకొచ్చి బొక్కలేసి నీకు చాదనవుతుంది, నీ లోపల తెలంగాణ రక్తం ఉందని చెప్పు. లేకపోతే ఏముందో తెలంగాణ సమాజం నిర్ణయించుకుంటాం. థ్యాంక్ యూ. ఈ ప్రశ్న మీరు ఆయన అడిగితే బాగుంటుంది. ఎందుకంటే ఈ లాలుచితనాలు పక్క పార్టీలతోటి పొద్దుకినాక మాట్లాడుకోవడాలు ఈ నాకు రావు, మా పార్టీకి రావు. ఇవి వచ్చేది ఆయనకే వస్తుంది. అందుకని ఆయనే చెప్పాలి. ఏమైనా ఓటుకు నోటు కేసులు ఏమైనా భయపడుతున్నాడా? ఎవరికైనా సాయం చేద్దామని ఇంకేమైనా సాయం పొందుదామని అనుకుంటుండా? ఈ హ్యాస్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీకి ఎంపీలు 0, బీఆర్ఎస్ అనే పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. అధికారంలో ఉన్నప్పుడు 14 గెలిచినప్పుడు మేము పొత్తు పెట్టుకోలే ఆయనతోటి మేము సలహాలు తీసుకోలే, సంప్రదింపులు తీసుకోలే. 9 గెలిచినప్పుడు ఆయన అవసరం ఉందని మేము అనుకోలేదు. 14 గెలిచిన రోజు మాట్లాడిన వాళ్ళు, 9 గెలిచిన రోజు మాట్లాడిన వాళ్ళు, తోలుగుడ్డు పెట్టి 0 వచ్చిన రోజు గీయాలి ఎందుకు మాట్లాడతామన్నా కేసీఆర్ తోటి? చచ్చిపోయిన పాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, చచ్చిపోయిన పాముతో ఎవడైనా మాట్లాడతాడా అన్న? పోయి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు చచ్చిపోయిన పాములతోటి మాట్లాడతాయా అన్న? మా దగ్గరనే చాలామంది ఉన్నారు కదా, వజ్రాలు డైమండ్స్ చాలా ఉన్నాయి కదా మా దగ్గర. ఎటైనా కోయగలిగే శక్తి ఉన్న అనేక మంది నాయకులు కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. చచ్చిపోయిన పార్టీలతోటి, ఓడిపోయిన పార్టీలతోటి, 0 సీట్లు వచ్చిన పార్టీలతోటి చర్చలు జరపాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. నేను భాగ్యలక్ష్మి గుడికి ఇట్లే తడిబట్టలు 2 బకెట్ల నీళ్ళు తీసుకురానా, నెత్తి మీదకి వెళ్ళి పోసుకొని ఇట్లే గుడికి వస్తా. మీ లోపల ఎవరికైనా నిజాయితీ ఉందంటే, రఘునందన్ రావు నికార్స్ అయినోడు అవునా కాదా తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడు పోదాం భాగ్యలక్ష్మి గుడికి. నల్లా ఏడుందో చూసి ఇప్పనా ఇట్లే తడిగుడ్డలతోటి ₹1 ఎవడికి వంచకుండా, ఒక్క ఓటర్కి ₹1 ఇవ్వకుండా రఘునందన్ మెదక్ ఎంపీ గెలిచి వచ్చినా ఇప్పుడు ప్రమాణం చేస్తా. ఈడికెళ్ళి వచ్చేస్తా. రేపు పొద్దుగాల ఇంటికి పోయి మావిడనో పంతులను అడిగి రాను, ఇప్పుడు వస్తా, ఇట్లా వస్తా. ఇక్కడ బాత్రూమ్ ఉంటుందన్న 2 బకెట్ల నీళ్ళు తీసుకొని రా, తడిగుడ్డలతో వచ్చి ప్రమాణం చేస్తా.